మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బిగ్ బ్రేకింగ్ ఇది. యాక్చువల్లీ 25వ తారీఖున పుణే బస్ స్టాప్ లో జరిగినటువంటి రేప్ కేసుకి సంబంధించిన బిగ్ అప్డేట్ అంతోంది. 75 గంటల తర్వాత ఇప్పుడు నిందితుడిని అయితే పట్టుకోవడం జరిగింది. 13 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీస్ బృందాలు చాలా సీరియస్గా నిందితుడి కోసం వెతకడం జరిగింది. అండ్ 25వ తారీఖు అంటే మనం ఉన్నది 28వ తారీఖు 75 గంటల పాటు నిరంతరాయంగా 13 బృందాలుగా ఏర్పడినటువంటి చాలామంది పోలీసులు ఈ నిందితుడి కోసం గాలించడం అయితే జరిగింది. అండ్ ఈ నిందితుడు ఎక్కడైనా కనిపించినా సరే, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ₹1,00,000 రివార్డుగా కూడా ప్రకటించడం జరిగింది. సో పూణే సర్కార్ అండ్ మహారాష్ట్రకు సంబంధించిన సర్కార్ సీఎం ఫడ్నవీస్ కూడా చాలా అంటే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి ఆదేశాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా జారీ చేయడం జరిగింది. యాక్చువల్లీ చాలా అమాయకంగా ఓ యువతిని ట్రాప్ చేసి ఆ తర్వాత బస్ స్టాండ్ లోపల చాలా కొనాకి ఉన్నటువంటి బస్సు లోపలికి తీసుకువెళ్ళి ఈ అమ్మాయిని రేప్ చేయడం. అండ్ కేవలం 26 సంవత్సరాల యువతి అక్క అంటూ ఆమెతో మాట్లాడడం జరిగింది నిందితుడు. ఆ తర్వాత నమ్మించి బస్ స్టేషన్లో ఉన్నటువంటి లాస్ట్ కొనాకు ఉన్నటువంటి బస్సులోకి తీసుకువెళ్ళిన తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను రేప్ చేయడం జరిగింది. సో ఇది సంచలనంగా మారినటువంటి కేసు కావడంతో చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, యాక్చువల్లీ ఈ బస్ స్టేషన్ అండ్ ఈ రేప్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి కేవలం కూతవేటు దూరంలో అంటాం కదా, కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ పుణేకి సంబంధించిన పిఎస్ కూడా ఉండడం, అంటే పోలీస్ స్టేషన్ ఉంది. అయినా సరే కనీస భయం లేకుండా ఈ నిందితుడు ఓ అమ్మాయి పట్ల ఇంత భయంకరంగా ప్రవర్తించడం, ఆ తర్వాత అత్యాచారం చేయడం ఏంటి అనేది కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది మహారాష్ట్ర సర్కార్. దానికి అనుగుణంగానే పోలీసులకు కూడా ఆదేశాలు అందాయి. యాక్చువల్లీ 25వ తారీఖున బాధితురాలు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ఆమె తమ ఊరికి వెళ్ళడానికని బస్ స్టాండ్కి వస్తుంది. అప్పుడు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో మాటలు కలిపి అక్క అంటూ సంబోధించి మీ ఊరికి వెళ్ళే బస్ ఇగో ఇక్కడ ఉంది రండి అంటూ మాటలు కలిపి ఆమెను బస్ స్టాప్లో ఉన్నటువంటి ఆ బస్ స్టేషన్లో ఉన్నటువంటి లాస్ట్ బస్ లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. అయినా ఆ యువతికి కొంత అనుమానం వచ్చి ఈ నిందితుడిని క్వశ్చన్ చేసింది. ఇందులో లైట్లు లేవు, ఏమీ లేవు, అసలు ఎవరు కనిపించట్లేదు. ఏంటి అంటే యాక్చువల్లీ అందరు నిద్రపోయారు, చీకటి పడింది కదా, సో అందుకని ఏం ప్రాబ్లం లేదు, మీరు బస్ ఎక్కండి అనగానే ఆ యువతి బస్ ఎక్కడం, ఆ తర్వాత బస్ డోర్స్ క్లోజ్ చేయడం, ఆ తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి పూర్తిగా ఈ నిందితుడు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అండ్ ఆ బస్ స్టాండ్ లోపల అండ్ ఇప్పుడు ఈ బస్లో ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ బస్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అండ్ ఇక్కడ షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ అమ్మాయి నమ్మి బస్ ఎక్కడం, ఆ తర్వాత అత్యాచారానికి గురైన తర్వాత ఈ నిందితుడు పారిపోవడం జరిగింది. అది క్లియర్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. దగ్గరలో ఉన్నటువంటి చెరుకు తోటలో దాక్కున్నటువంటి సిచ్యువేషన్. 2 రోజుల పాటు ఆ చెరుకు తోటలోనే నిందితుడు దాక్కోవడం జరిగింది. సో డ్రోన్స్ కావచ్చు, సీసీ కెమెరా కావచ్చు, ఆ తర్వాత పోలీసుల గాలింపు, ఈ 13 బృందాలుగా ఏర్పడి గాలించడం కావచ్చు, అండ్ రివార్డు ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ కూడా నిందితుడిని పారిపోనీయకుండా తప్పించుకోకుండా చేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే 75 గంటల్లోనే ఇట్లాంటి నిందితుడిని పట్టుకోవడం అయితే జరిగింది. ఇది ఛాలెంజింగ్ కేసు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఏమాత్రం కూడా భయపడకుండా ఈ నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే మరి అసలు ఏం జరిగి ఉంటుంది, నిజంగా ఇతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా అంటే ఎస్, ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ నిందితుడికి నేర చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈయన మీద 2019లో చైన్ స్నాచింగ్ కావచ్చు,
ఈయన మీద ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయి. 2019లో ఇతనికి బెయిల్ కూడా వచ్చింది. చోరీ అండ్ చైన్ స్నాచింగ్ వంటి కేసులు కూడా ఉన్నాయి. 2019లో ఈ కేసులకు సంబంధించి ఈ నిందితుడికి బెయిల్ కూడా రావడం జరిగింది. సో చాలా దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఈ నిందితుడు ఎక్కడ కూడా భయపడకుండా ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో పూర్తిగా ఇతని మీద ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేసినప్పుడు ఈ కేసుని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, ఇతనికి నేర చరిత్ర కూడా ఉంది అని గమనించారు. కాబట్టి స్నీపర్ డాగ్స్ కావచ్చు, డ్రోన్ల సహాయంతో పూర్తిగా నిన్నంతా గాలించడం జరిగింది. దగ్గరలో ఉన్నటువంటి చెరుకు తోటలు అంటే స్వర్గేట్ డిపోకి చెందినటువంటి 20 అండ్ ఈ డిపో ఎక్కడ అంటే ఈ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఈ డిపో ఎక్కడ అంటే స్వర్గేట్ డిపోకి చెందినటువంటి స్టేషన్లోనే ఈ అఘాయిత్యం జరిగింది. కాబట్టి 23 మంది భద్రతా సిబ్బంది ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళ అందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్లకు బదులుగా ఇంకొకరిని కూడా నియమించడం జరిగింది. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది మహారాష్ట్ర సర్కార్ అండ్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి వీళ్ళందరినీ తొలగించి డ్యూటీ నుంచి తొలగించి కొత్త సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. సో ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకుంది మహారాష్ట్ర సర్కార్ అనేది మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరి మీద అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఈ నిందితుడు ఆ బస్సులో మాత్రం పూర్తిగా లేడీస్కి సంబంధించిన లోదుస్తులు ఉన్నాయి, ఆ తర్వాత కండోమ్స్ కూడా దొరికాయి అన్నటువంటి వార్త ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. సో అసలు ఈ నిందితుడు దీన్ని రొటీన్గా తీసుకున్నాడా, మరి గతంలో కూడా ఇంతకు ముందు కూడా ఎవరినైనా ఇట్లాగే బస్సులోకి తీసుకెళ్లి ఇదే బస్సులోకి తీసుకెళ్లి మరి అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ షాకింగ్. ఎందుకంటే అదే బస్సులో ఇంకా కండోమ్స్ కావచ్చు లేదంటే లేడీస్కి సంబంధించిన లో దుస్తులు దొరకాయి కాబట్టి ఆ కోణంలో కూడా ఇప్పుడు ఈ నిందితుడే దీన్ని హ్యాబిట్గా చేసుకొని మరి ఇంకెంతమంది అమాయకులని ఇట్లా అత్యాచారానికి పాల్పడి ఉంటాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిందితుడి పేరు వచ్చేసి దత్తాత్రేయ రామ్దాస్ గాడే, ఈయన పేరు వచ్చేసి ఇది అనమాట. సో ఈయన మీద పూర్తిగా 8 కేసులు ఉన్నాయి. ఇప్పుడేమో అటెంప్ట్ ఆఫ్ రేప్ కేసు కూడా ఆయన మీద నమోదు చేయడం జరిగింది. అట్లాగే ఈ బస్సులో ఎక్కడైతే ఈ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ బస్సులో మిగతా వస్తువులు కూడా దొరకడంతో ఇప్పుడు ఈ కేసే కాకుండా మరి ఈ నిందితుడు గతంలో కూడా ఇంకేమైనా ఇట్లాంటి అత్యాచారాలకి పాల్పడ్డా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కేసు అనుకోవచ్చు. పుణేలో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ధర్నాలు, రాస్తారోకోలు అండ్ చాలా పార్టీస్ వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. అండ్ నిందితుడిని ఎప్పటిలోపు పట్టుకుంటారు అనేటువంటిది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దీంతో చాలా సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సర్కార్ ఈ కేసుని టేకప్ చేసింది అనుకోవచ్చు. 75 గంటల లోపలనే ఇప్పుడు నిందితుడిని అయితే పట్టుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసినటువంటి కేసు కావడంతో ఇప్పుడు 75 గంటల తర్వాత నిందితుడిని అయితే పోలీసులు పట్టుకున్నారు. దీంతో కొంత ఊపిరైతే పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇంకా ఇతను గతంలో కూడా ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కి పాల్పడ్డా? ఇంకా 6 కేసులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకో కేసు, ఇది 7వ కేసు అవుతుంది. కాకుండా ఇప్పుడు బస్సులో దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్ గా టేకప్ చేసినట్టయితే కనిపిస్తోంది.